హైలో వెల్కమ్ బ్యాక్. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 2025 మార్చ్ లో ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇంకో 1 month టైం అనేది ఉంది. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనకున్న షార్ట్ టైం ని ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ ఎలా చదివితే మంచి మార్క్స్ అనేది రావడం జరుగుతుంది అనేసి బేసిక్ టిప్స్ అండ్ టాపర్ సీక్రెట్ అండ్ సైంటిఫిక్ టెక్నిక్స్ అనేది వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. మెయిన్ గా మన ఛానల్లో ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా నేను మీకు గైడ్ చేయడం అయితే జరిగింది. మీ యొక్క సీనియర్స్ అండ్ సూపర్ సీనియర్స్ కూడా గైడ్ చేయడం అయితే జరిగింది. మాక్సిమం అందరూ మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఈ యొక్క వీడియోలో అయితే నేను మీకు ఏవైతే టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తానో ఇవన్నీ మీరు కొద్దిగా నోట్ చేసుకుని కొద్దిగా ఫాలో అయినట్లయితే మీరు కంపల్సరీగా 450+ మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపర్ సీక్రెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ రైట్ స్టడీ ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకోండి. అంటే టైం ని యూజ్ చేసుకోండి. ఈ టైం ని యూజ్ చేసుకుని బట్టి కొట్టకుండా అర్థం చేసుకుంటూ మీరైతే ప్రతి ఒక్కటి మాక్సిమం ప్రిపేర్ అవడానికి అయితే ట్రై చేయండి. లైక్ అంటే మీరు బట్టి కొట్టినట్లయితే మీరు ఎగ్జామ్ కి వెళ్ళి ఆ యొక్క అడవిలో మాక్సిమం అంతా మర్చిపోతారు. సో దట్స్ వై మీరైతే అంటే దాన్ని అక్కడ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క కాన్సెప్ట్ ని మీరు అర్థం చేసుకున్నారంటే అక్కడ మంచిగా ప్రెజెంటేషన్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ ప్రతి సబ్జెక్ట్ కి టార్గెట్ అనేది సెట్ చేసుకోండి. లైక్ అంటే ఎగ్జామ్ లో అంటే ఇప్పుడు తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ దీనిలో అయితే 90+ మార్క్స్ అనేది మీరైతే టార్గెట్ గా పెట్టుకోవడం, లేదంటే 60+ మార్క్స్ టార్గెట్ గా పెట్టుకోవడం. సో ఇలాగైతే ఒక టార్గెట్ అనేది పెట్టుకొని మీరైతే ప్రిపేర్ అనేది అవ్వండి. అండ్ మీ యొక్క సిలబస్ ని యొక్క తక్కువ టైంలో మీరు ఎలాగైతే మేనేజ్ చేయగలరో సో అలాగైతే ఈ సిలబస్ అంతా మీరు కొద్దిగా చూసుకొని ఎప్పుడు ఏ యూనిట్ కంప్లీట్ చేయాలన్నది కొద్దిగా అయితే మీ యొక్క మైండ్ లో పెట్టుకోండి. మాక్సిమం దీనికి అంతా కాకుండా మీరైతే సూపర్ 10 గానీ సూపర్ 60 గానీ సో ఇలాగైతే ఉంటాయి కదా. సో మ్యాథ్స్ లో లేదంటే ఫిజిక్స్ లో లేదంటే కెమిస్ట్రీలో ఇలాగైతే ఉంటుంది కదా. సో దీనిలో అయితే మీరు ఫస్ట్ 7 మార్క్స్ అంటే ఎస్ఏలు అనేది మీరు ప్రిపేర్ అనేది అయిపోండి. అండ్ 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ ఇలా మీరు ప్రిపేర్ అయినట్లయితే సో తక్కువ టైంలో మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు అనమాట. అండ్ ఎక్కువగా ఉన్న వెయిటేజ్ యొక్క టాపిక్స్ అనేది మీరైతే ఫాస్ట్ గా చదివేయండి గైస్. లైక్ అంటే మాక్సిమం యొక్క స్కీమ్ ఆఫ్ ఇవల్యూషన్ అండ్ బ్లూ ప్రింట్ లో చూసుకొని మీరైతే ప్రాక్టీస్ అనేది చేసుకొని ప్రిపేర్ అనేది అవ్వండి. లైక్ అంటే మీరు ఎక్కువ మార్క్స్ అన్నది ఎక్కువ వెయిటేజ్ ఏదానికైతే ఉందో దాని నుంచినే మార్క్స్ అనేది వస్తాయి కాబట్టి సో ఎక్కువ వెయిటేజ్ ఏ దాంట్లో అయితే ఉందో దానిలో మీరు చూసుకొని మీరైతే మాక్సిమం చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. సైంటిఫిక్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకునే ముందు అంటే ఏ సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే తెలుగులో మాక్సిమం అంటే గ్రామర్ అండ్ మీరైతే కొద్దిగా క్వశ్చన్స్ అనేది చూసుకున్నట్లయితే సరిపోద్ది. సాంస్క్రిట్ కి సంబంధించి పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ లో సెండ్ చేస్తున్నాను, దానిలో అయితే చూడండి. ఇక్కడ నేను ఏవైతే చెప్తున్నానో మాక్సిమం పీడిఎఫ్స్ అండ్ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ చేశాను. ఆ యొక్క వీడియోస్ అనేది చూడండి. అండ్ ఈ యొక్క పీడిఎఫ్స్ అన్ని టెలిగ్రామ్ లో సెండ్ చేశాను. అంటే ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ సూపర్ 6 అండ్ సూపర్ 10 అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోడల్ పేపర్స్ అండ్ ప్రతి ఒక్కటి అక్కడైతే సెండ్ చేయడం అయితే జరిగింది. సో అక్కడైతే మీరైతే చూసుకున్నట్లయితే సరిపోద్ది. అండ్ ఇంగ్లీష్ లో చూసుకున్నట్లయితే కొద్దిగా గ్రామర్ అనేది చూసుకోండి. అండ్ ఏవైతే లెసన్స్ ఉన్నాయో అవన్నీ మీరైతే కొద్దిగా కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకొని అక్కడ సోది రాసినా కూడా సరిపోద్ది. బట్ గ్రామర్ మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ అనేది చేయండి. అండ్ బాటనీలో అయితే డయాగ్రామ్స్ అనేది ఫోకస్ చేయండి. అండ్ జువాలజీలో అయితే మీరు అండ్ ఫిజిక్స్ లో అయితే ఫార్ములాస్ అనేది ఎక్కువగా చూసుకోండి. అండ్ కెమిస్ట్రీలో అయితే రియాక్షన్స్ అనేది కొద్దిగా చూసుకున్నట్లయితే సరిపోద్ది. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో సో దానిలోని అలాగే గెస్ట్ పేపర్స్ అనేది మీరైతే కొద్దిగా చూసుకొని ప్రాక్టీస్ అనేది చేసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. సో మెయిన్ గా గెస్ట్ పేపర్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే చూసుకోండి. అండ్ వీకెండ్ పేపర్స్ అండ్ ప్రీ ఫైనల్ పేపర్స్ అయితే కొద్దిగా చూసుకోండి. దానిలో నుంచి కూడా మాక్సిమం మీకైతే రావడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కటి మీరైతే మోడల్ పేపర్స్ అండ్ వీకెండ్ పేపర్స్ అండ్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ప్రతి ఒక్కటి మీరైతే పెట్టుకోండి. సో దానిలో ఏవైతే రిపీటెడ్ గా మీకు అంటే లాస్ట్ ఇయర్ మీకు ఏవైతే రిపీటెడ్ గా క్వశ్చన్స్ అయితే వచ్చాయో ఆ యొక్క క్వశ్చన్ మీద ఎక్కువ మీరైతే ఫోకస్ అనేది పెట్టండి. అలా ఎక్కువ ఫోకస్ అనేది పెట్టినట్లయితే మీరు కంపల్సరీగా క్వశ్చన్ అయితే నెక్స్ట్ టైం కూడా మీకు రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో 99% అయితే మీకు అదే రిపీట్ అవడం అనేది జరుగుతుంది. సో దట్స్ వై మీరైతే కొద్దిగా దాని మీద అయితే కొద్దిగా ఎక్కువ ఫోకస్ అనేది చేయండి. మీరు ఎవరైతే ఒక వీడియో అనేది ఇంతవరకు చూసారో ప్రతి ఒక్కరు అంటే ఫస్ట్ టైం లోనే మీరు పాస్ అనేది అయిపోవాలి. సో దట్స్ వై మీరు కంపల్సరీగా పాస్ అవడానికి ది బెస్ట్ ఇవ్వడానికి మీకు టెలిగ్రామ్ లో అలాగే వాట్సాప్ లో నేను మీకు ప్రతి ఒక్కటి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోడల్ పేపర్స్ ప్రతి ఒక్కటి అక్కడైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఫాస్ట్ గా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, లేదంటే వాట్సాప్ లో ఒకసారి మెసేజ్ అనేది చేయండి. నేను మీకు అంటే ప్రతి ఒక్కటి అక్కడ సెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో వాట్సాప్ లో లేకుండా టెలిగ్రామ్ లో అయితే ఆల్రెడీ సెండ్ చేశాను. అండ్ మీకు ఎవరికైనా వాట్సాప్ లో కావాలంటే ఇక్కడ వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తాను కదా, యొక్క వాట్సాప్ నంబర్ కి అయితే మెసేజ్ చేయండి, మీకు ప్రతి ఒక్కటి సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఏమున్నా కూడా యొక్క 1 వీక్ లోనే మీరైతే ప్రాక్టీస్ అనేది చేయాలి, ప్రిపేర్ అనేది అవ్వాలి. ఎందుకంటే మీకు టైం అనేది లేదు కాబట్టి మీరు ఏమనుకోకండి గైస్. ఈ యొక్క 1 వీక్ మీరు 100% మీరు మంచిగా ఫోకస్డ్ గా మీరు చదివినట్లయితే ప్రిపేర్ అయినట్లయితే మీరు మంచిగా 450+ మార్క్స్ అయితే స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎక్కువ మార్క్స్ రావడానికి సైంటిఫిక్ టెక్నిక్స్ గురించి
మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొమోడోరో టెక్నిక్ అన్నమాట. అంటే 50 minutes చదివితే 10 minutes బ్రేక్ అనేది తీసుకోండి. అంటే మీకు ఇలా చేసినట్లయితే మీ యొక్క బ్రెయిన్ అనేది కొద్దిగా ఫ్రెష్ గా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి 50 minutes చదవండి, అలాగే 50 minutes బ్రేక్ అనేది తీసుకోండి. ఈ పద్ధతి మీ యొక్క బ్రెయిన్ ని ఫ్రెష్ గా అలాగే ఎనర్జెటిక్ గా మీకు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ యాక్టివ్ రీకాల్ అయితే చేయండి. అంటే మీరు ఏమైతే చదువుతున్నారో దాన్ని ఏదైతే మీరు 50 minutes చదువుతున్నారో 10 minutes బ్రేక్ తీసుకొని నెక్స్ట్ మీరు ఏదైతే చదివారో అదంతా మీరు ఒక నోట్స్ లో చూడకుండా రాసినట్టయితే మీకు ఏదైతే చదివినప్పుడు కాకుండా రాసినప్పుడే మీకు ఎక్కువగా గుర్తుండడం అయితే జరుగుతుంది అనమాట. సో దట్స్ వై అండ్ ఎగ్జామ్ లో కూడా మీరు రాయడమే జరుగుతుంది కదా. సో మాక్సిమం మీరు చూడకుండా రాయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీకు వీలైనన్ని సార్లు మీరు చూడకుండా రాస్తూ మీరు ఏదైతే తప్పు రాశారో సో దాన్ని మరీ సరి చేసుకుని మరి అంటే అది కరెక్ట్ అయ్యేంత వరకు మీరైతే దాన్ని రీకాల్ అనేది చేసినట్టయితే సరిపోద్ది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్ లివింగ్ మెథడ్ అనమాట. అంటే ఒకే సబ్జెక్ట్ ని గంటల తడబడి చదవకుండా అంటే 1 hour ఫిజిక్స్, 1 hour కెమిస్ట్రీ, 1 hour మ్యాథ్స్ అండ్ ఇలాగైతే మీరు చదివినట్లయితే మీ యొక్క బ్రెయిన్ అనేది ఎనర్జెటిక్ గా ఉండడానికి హెల్ప్ అనేది చేస్తుంది. సో ప్రొమోడోరో టెక్నిక్ అండ్ యాక్టివ్ రీకాల్ అండ్ ఇంటర్ లివింగ్ మెథడ్ యొక్క 3 సైంటిఫిక్ టెక్నిక్స్ మీరు ఫాలో అయినట్లయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మంచిగా గుర్తుంచుకోవడానికి కూడా మీకు ఈ యొక్క టెక్నిక్స్ అనేది ఎంతో హెల్ప్ అనేది చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో దీనికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. మీకు ఇంకా కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఈ యొక్క వీడియోకి ఒక 100 likes టార్గెట్ అనేది ఇస్తున్నాను. సో గట్టిగా ఒక లైక్ అనేది చేయండి. అండ్ ఫస్ట్ ప్లాన్ చేసుకోండి గైస్, అంటే ఎంత చదవాలి, ఏం చదవాలి అండ్ ఎంత సేపు చదవాలి. సో దీనికి సంబంధించి మీరు ఫస్ట్ మీరు ప్లాన్ అనేది చేసుకోండి. అండ్ కట్ ఆల్ డిస్ట్రాక్షన్స్ అన్నది మీరు కట్ చేసేయండి. లైక్ అంటే ఫోన్ గానీ, ఫ్రెండ్స్ గానీ, పేరెంట్స్ గానీ, గర్ల్ ఫ్రెండ్ గానీ ఎవ్రీథింగ్ పక్కన పెట్టి ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. అండ్ ఇంకా ఫైనల్ గా ఎగ్జామ్ డే మేనేజ్మెంట్ కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు ఎలా ఎగ్జామ్ లో పేపర్ ప్రెజెంటేషన్ అనేది ఉండాలనే దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. సో దానికోసం కొద్దిగా వెయిట్ అనేది చేయండి. అండ్ సింపుల్ క్వశ్చన్స్ అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసేయండి గైస్. సో మీరు సింపుల్ క్వశ్చన్స్ అంటే మీరు క్వశ్చన్ పేపర్ ని కొద్దిగా 10 minutes లేదంటే 5 minutes మీరైతే కొద్దిగా చదువుకోండి. సో టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో టైం మేనేజ్మెంట్ అనేది చూసుకోండి. 5 minutes లేదంటే 10 minutes అనేది కొద్దిగా చూసుకొని 5 minutes అయితే 5 minutes, 10 minutes అయితే 10 minutes. సో మీరైతే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ని 1 or 2 times అయితే మంచిగా చదవండి. సో దానిలో మీకు ఏవేవైతే ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయో లేదంటే మీకు కంపల్సరీగా ఇది 100% నాకు వచ్చనేసి ఏదైతే ఉందో సో దానిలో అయితే మీరు అంటే ఎస్ఏ క్వశ్చన్స్ అయితే మీరైతే రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే బిగ్ క్వశ్చన్స్ మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయండి. అంటే 7 marks కానీ 10 marks కానీ మీరైతే ఫస్ట్ మీరు అటెంప్ట్ చేస్తే మంచి మార్క్స్ అనేది వేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని తర్వాత 4 marks and 2 marks అయితే మీరైతే రాయండి, లేదంటే 3 marks ఏదైతే ఉందో అలా. సో మీరైతే ఎక్కువ మార్క్స్ ఉండే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి తక్కువ మార్క్స్ అంటే షార్ట్స్ మీద మీరు లాస్ట్ లో రాసినట్లయితే సరిపోద్ది అనమాట. సో అప్పుడే మీరు ఎగ్జామినర్ కూడా కొద్దిగా మంచి మార్క్స్ వేయడం అయితే జరుగుతుంది. అండ్ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలిగే ఈజీ క్వశ్చన్స్ అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసేయండి. అండ్ టఫ్ క్వశ్చన్స్ కి మీకు తెలిసినంత వరకు మీరైతే ఆన్సర్స్ అనేది రాయండి. సో అంటే ఇవి లాస్ట్ లో మీకు ఏవైతే టఫ్ క్వశ్చన్స్ ఉంటాయో ఆ యొక్క టఫ్ క్వశ్చన్స్ అనేది ఆన్సర్ అనేది రాయండి. మీకు ఎంతవరకు అయితే వస్తాయో సో అంతవరకు రాశాక నెక్స్ట్ మీరు ఏదో ఒకటి సోది రాసినా సరిపోద్ది కానీ సో కొద్దిగా చూసుకోండి. అంటే మీరు కొద్దిగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ దీనిలో అయితే మరీ సోది అయితే రాయలేం, బట్ కొద్దిగా థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా సో దానిలో అయితే కొద్దిగా చూసుకోండి. మ్యాథ్స్ ఫిజిక్స్ లో మీరు కొద్దిగా ఏవైతే ఫార్ములాస్ ఉంటాయో ఆ యొక్క ఫార్ములాస్ అనేది కొద్దిగా హైలైట్ చేయండి. లైక్ అంటే మీకు హ్యాండ్ రైటింగ్ మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ అనేది చేయండి. హ్యాండ్ రైటింగ్ తర్వాత మీరు కొద్దిగా అంటే బ్లూ పెన్ తో రాసే బ్లాక్ పెన్ తో కొద్దిగా ఫార్ములాస్ ని లేదంటే అక్కడ సైడ్ హెడ్డింగ్స్ ని సో కొద్దిగా మీరైతే హైలైట్ అనేది చేయండి. సో దీనికి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఈవాల్యుయేషన్ అనేది కొద్దిగా చూసుకోండి. స్కీమ్ ఆఫ్ ఈవాల్యుయేషన్ కి సంబంధించి నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. సో దానికోసమైనా వెయిట్ చేయండి. సో ఆ యొక్క వీడియో కూడా పబ్లిష్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సో గుర్తుంచుకోండి 450+ మార్క్స్ స్కోర్ చేయడానికి లక్ ఉండాలి అన్నది అయితే కాదు. సో మీరైతే నేను ఏవైతే స్ట్రాటజీస్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి టిప్స్ అండ్ ట్రిక్స్ ఏవైతే చెప్పానో కొద్దిగా ఫాలో అవుతూ మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు కంపల్సరీగా 450+ మార్క్స్ అనేది పక్కాగా స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దట్స్ వై మీరు ఇవన్నీ మీరు ఫాలో అవుతారనేసి అనుకోండి. యొక్క వీడియో అనేది మీకు ఎంతవరకు యూజ్ అయింది అన్నది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ అనేది చేయండి. అండ్ గట్టిగా ఒక లైక్ అనేది చేయండి. యొక్క వీడియోకి ఒక 100 likes టార్గెట్ అనేది ఇస్తున్నాను. అండ్ కామెంట్ సెక్షన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే నెక్స్ట్ వీడియో ఏదైతే చేయాలనుకున్నారో సో దానికి సంబంధించి సో క్లియర్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఒక లైక్ అనేది చేయండి. వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.